ఏమైంది మావా? కంగారు పడుతున్నట్టు టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? ప్రాబ్లం ఏంది? చెప్పు, ఏం పర్లేదు. సరే దా, టీ తాగుతూ మాట్లాడదాం. నీ ప్రాబ్లం ఏందో దా. సరే, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ప్రాబ్లం ఏంది? ఈ మధ్యన ఒక బిజినెస్ పెట్టాను, దానికి ఒక వెబ్సైట్ తయారు చేశాను. అది గూగుల్ సెర్చ్ ఇంజిన్ ర్యాంక్ అవ్వట్లేదు, ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఓకే, కొన్ని చెప్తా. అవి చేసినవా నీ వెబ్సైట్లో లేదా అనేది చెప్పాలి. నీ వెబ్సైట్కి కీవర్డ్ రీసెర్చ్ చేసినావా? కీవర్డ్ రీసెర్చ్ లేదు. స్కీమా యాడ్ చేసావా? లేదు. ఒకవేళ నీ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ అకార్డింగ్ టు ద గూగుల్ గైడ్ లైన్స్ ప్రకారం ఉందా? అది తెలియదు మా. సో ఓకే, బ్యాక్ లింక్స్ ఇచ్చినావా? లేదు. ఇవన్నీ చేయలేదంటూ ఇలా ఇవన్నీ చేస్తేనే ర్యాంక్ అయ్యేది. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ ఉంటేనే నీ పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది ప్రాపర్గా. ఏంటి అవి నాకు అన్ని ఐడియా లేదు కదా. నేను నార్మల్గా యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి అలా చేశాను. ఇంకో సపరేట్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఉంటుంది. సో మనకి ఆ ట్రైనింగ్ సెంటర్లో అన్ని నేర్పుతారు అనమాట ఎస్సీఓ గురించి. నీ పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది, దాని ప్రకారం నువ్వు చేసుకోవచ్చు. అది ఇక్కడ ఇది మన ఎంబ్లిక్స్ అకాడమీ KPHBలో ఉంది. ఇది కేవలం నీ పేజ్ అనేది ర్యాంక్ అవ్వడానికే కాదు, దీంట్లో చాలా రకమైన టూల్స్ నేర్పుతారు, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్. దాన్ని బట్టి నువ్వు బిజినెస్ ని ఎలా నడపాలి, ఏ విధంగా దీన్ని మార్కెట్ చేసుకోవాలి, అన్ని వీళ్ళు నేర్పుతారు. వాళ్ళని చెక్అవుట్ చేయి, వాళ్ళు నీకు క్లారిటీ అన్ని ఇస్తారు. మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తారా? నా బిజినెస్ మళ్ళీ ఫస్ట్ పొజిషన్ రావాలి. ఫస్ట్ పొజిషన్ కి రావడం కాదు, నువ్వు ఎలా నడపాలి, ఎలా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలి, నీ బిజినెస్ కి అయ్యే ప్రతి టూలు వీళ్ళు నేర్పుతారు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వు, నెంబర్ నీకు వాట్సాప్ చేస్తాను.